గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్. చాలా రోజులకి నాకు కామెంట్ కొడుతురు కట్లా బయట చెప్పమనేసి. ఇవాళ చెప్తా, ఎందుకంటే షికార్కి పోతలే, కెమెరామ్యాన్ లేడనేసి ఇంటికాడనే చిన్న వీడియో చేస్తున్నా, మీరు చూడండి. నా మ్యాక్సిమం అయితే నేను కట్లనే కొడతా. నాకు కట్ల అంటే చాలా ఇష్టం. నాకు కట్ల వీడియోలు ఎక్కువ ఉంటాయి. మీకు చూపిస్తాను నేను ఏదేది వాడతాను. కంపల్సరీ కట్లలు పడతాయి. ఈ చలికాలం కదా, ఇంకా జబర్దస్త్ పడతాయి. ఒక వస్తువు తీయడం మర్చిపోయినా, ఇవాళ ఇన్ని కలుపుతున్నా. నేను వచ్చేసి గుడ్డే బిస్కెట్ ఇవాళ తీయడం మర్చిపోయినా. గుడ్డే బిస్కెట్ కూడా కలుపుకోరి. నేను వచ్చేసి తౌడు ఫ్రెండ్స్. ఇది ఎంత కలుపుకోవాలంటే, పావు కిలో పిండి అయితే అర్ధ కిలో తౌడు వేసుకోవాలి. గైస్, తౌడైతే మ్యాక్సిమం ఎక్కువనే వేసుకోవాలి. తౌడుకి చేపలు చాలా జల్దీ అటాక్ చేస్తుంది. మెయిన్ వచ్చేసి కట్ల, తౌడు అయితే కట్లనే. దాంతో వచ్చేసి ఇది గోధుమ పిండి. ఎంత అర్ధ కిలో తౌడు ఉంటే పావు కిలో గోధుమ పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. గోధుమ పిండి లేకపోతే ఏంటంటే ఫీడర్కి పట్టుకోదు కరెక్ట్గా. దీన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కలపనికి, కానీ ఇవన్నీ తేలే. కానీ నేను మ్యాక్సిమం ఆడేది ఈ బయటకి అయితే కంపల్సరీ పడతాయి, మీ ఏ చెరువునైనా సరే. ఇంకా చలికాలంలో కట్ల చాలా జల్లి అటాక్ చేస్తుంది. రవ్వులు తినాయి, కట్లలు జల్లి తింటాయి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇది వచ్చేసి అయితే సత్తు అంటే ఏమంటారు తెలుగులో, శనగపిండి చాలా ఇష్టం దానికి. సత్తు కలుపుకోవాలి. ఇది ఎక్కువ కలపదు, కొంచెమే, జస్ట్ ఎంత ఇది 100 గ్రామ్ అంతా కలుపుకోరి, ఎక్కువ కలపకండి. అంటే మీ ఫీడర్లు ఎంత ఉన్నాయో ఆ హిసాబ్తో కలుపుకోరి. నేను కూడా చాలా రోజులు నేను షికారు పోక, మెయిన్ వచ్చేసి కెమెరామ్యాన్ లేడు. ఇంకా నెక్స్ట్ వీడియో ఇదే బయటతో రేపు పోతా, పక్క కొట్టి చూపిస్తాను. నేను వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇంతగానం పిండి. ఇది వచ్చేసి అంగన్వాడీ పిండి, అదే స్కూల్ పిండి అంటారు కదా, ఇదే. ప్యాకెట్తో చూపించలేను, కేసు అవుతుంది. కొంతమందికి తెలియక ప్యాకెట్ చూపిస్తారు. ఆ ప్యాకెట్ చూపించకండి, ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి సంబంధించింది. అస్సలు చూపించకండి. స్కూల్ పిండి, అంగన్వాడీ ఆట. ఇది కూడా కటోరీ తీసుకోరు, ఎందుకంటే కట్లకి తీపి చాలా ఇష్టం. మస్తు మంది గులాబ్ జాములు, రసగుల్లా ఇవన్నీ కలుపుతారు. మనం కూడా కలుపుకోవచ్చు, కానీ మనకు అంత బడ్జెట్ లేదు. ఓకేనా? ఇవైతే మంచిగా మిక్స్ చేసుకోరు ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ వచ్చేసి అయితే కట్లకి బ్రెడ్ చాలా ఇష్టం. బ్రెడ్, తౌడు ఇవన్నీ వేసి బ్రెడ్ అయితే కంపల్సరీ. బ్రెడ్ అందరు కలిపి చేస్తారు, కానీ నాకు కలపొద్దు, ఇట్లా పొడి చేసుకోవాలి. అంటే రెండే కలుపుతున్నా, ఉన్నాయి కానీ ఎందుకు వేస్ట్ ఇప్పుడు, రేపు మళ్ళీ కలుపుకొని చేసుకుంటా. కానీ ఇది మ్యాక్సిమం అయితే చిన్న బ్రెడ్ అయితే మొత్తం వేయాలి ఫ్రెండ్స్. ఒక 10 ఫీడర్లు అయితే ఆడవచ్చు. బ్రెడ్కి చాలా జల్దీ అటాక్ అవుతుంది. మీరు ఏ చెరువులైనా ఆడండి, మీ బెస్ట్ బయట ఉంటుంది. నేను వీడియో చాలా పెద్దది చేస్తాను, ఒక 5-6 నిమిషాల వీడియోనే చేస్తా. అంత లాంగ్ చెప్పాలంటే మనతో కాదు, అంతుంటే మీకు చెరువు కాడ కూడా చూపిస్తా. ఇంకా 5th ఐటమ్ వచ్చేసి నెయ్యి వాసనకి జబర్దస్త్ వస్తుంది చేప. నేను ప్రతి ఒక్క వీడియోలో వేసిన, ఆల్రెడీ నేను దీన్ని థంబ్నెయిల్ కూడా పెట్టి వేసిన, అది కూడా చూడొచ్చు. అంత అంటారు ఈ కలపరు చేయరు అన్నీ చూపిస్తారు అనేసి నేను కంపల్సరీ వేస్తాను. ఇదైతే కొద్దిగానే వేస్తున్నా, ఎందుకు వేస్ట్గా అనేసి. రేపు చూస్తాం అంతుంటే. రేపు ఇంకో వీడియో ఈ పిండితోనే మీకు రేపు బొట్టి చూపిస్తా. గైస్, మెయిన్ వచ్చేసి ఎంత కలిపితే అంత మంచిది. సగం మంది ఏం చేస్తారు, ఆగమాగంలో అసలు కలపరు. అది
ఆ చేప తినది చేయది, అట్లనే ఉంటుంది ఆ పిండి. ఇంకా మస్తు మంది అడుగుతారు లొకేషన్ ఏడా అది అనేసి. నేను ఇంకా రేపటి నుంచి అయితే పోతా కదా, చెప్తాను నేను ఏడ మంచి పడుతున్నాయో చేపలు చెప్తా. ఇంకా కట్లకి అందరికంటే ఇంపార్టెంట్ వస్తువు కొబ్బరి నూనె. నేను అవధం చెప్పా, నా ప్రతి ఒక్క వీడియోలో పోయి నేను కొబ్బరి నూనె కంపల్సరీ వేస్తా. కట్లకి రవ్వులకైతే అస్సలు వేయవద్దు, రవ్వు అయితే తినది, కట్లయితే కంపల్సరీ కొబ్బరి నూనె వేస్తా. ఆల్రెడీ నా ఎంతమంది కలిసిరు, నా ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, నా బయటలో ఇదైతే కంపల్సరీ వేస్తాను. మస్తు మంది వేసారు కూడా, ఆ పట్టిరో లేదో నాకు తెలియదు, దాని తర్వాత నాకు అనిపించలే, నేనైతే కంపల్సరీ వేస్తాను. కొబ్బరి నూనె ఇది ఏంటంటే ఎక్కేయదు, కొంచెమే, అంటే వాసన, కొబ్బరి నూనె వాసన జబర్దస్త్ వస్తుంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా కలిపి చూసుకోరి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇది బయట వీడియో, నాకు అంత కంఫర్ట్గా వస్తలేదు, అడ్జస్ట్ చేసుకొని చూసుకోరి. ఇంకా నెక్స్ట్ ఇంకా వీడియో అదే చేస్తా. గైస్ ఎన్ని ఐటమ్స్ అయితే వేసిన, ఇవన్నీ వేసుకోరి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 6 ఐటమ్స్. అన్నీ మన ఇంట్లోనే దొరుకుతుంది, అవన్నీ మన ఇంటికాడనే దొరుకుతాయి, ఇంట్లోనే దొరుకుతాయి, కొన్ని కూడా అవసరం లేదు, చాలా లో బడ్జెట్ది. ఇంకా మీరు ఇంట్లో వస్తువులు తీసుకోవాలంటే దుకాణంలో కూడా కొనుక్కోవచ్చు. ఎక్కేకు మీ ఎన్ని ఫీడర్లు ఉన్నాయి ఆ శాతంతో ఆడండి. ఈ ఫీడర్ గురించి చెప్తున్నా, గుచ్చ కోసం చెప్తలే. గుచ్చలకి అది కట్ల తినది, తిన్నా చాలా కష్టం అది తీయడం, ఫీడర్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ ఉంటే అంత ఉంటే నేను గుచ్చగాలకు కూడా చెప్తా, కానీ ఇదైతే ఫీడర్ కోసం చెప్తున్నా. ఎందుకంటే ఈ మధ్య గుచ్చగాల కంటే ఫీడర్కి ఎక్కువ అటాక్ అవుతుంది. నేను ఫీడర్ కూడా బెస్ట్ నేను చెప్పాలంటే. ఇంకా నేను చూపిస్తా పిండి ఎట్లా కలుపుకోవాలి, ఎక్కువ మెత్తగా కూడా కలుపుకోవద్దు. మీరు అనుకోవచ్చు, డౌట్ పడవచ్చు, నేను ఇన్ని చేపలే పట్టాడు బయట చెప్తున్నా అనేసి. అన్నీ నా వీడియో చూడండి, మ్యాక్సిమం నాకు కట్లనే ఉంటాయి, నాకు కట్లనే ఎక్కువ కొడతా నేను. మనం రవ్వులు అంతా వాడం, గుచ్చగాల ఎక్కువ వాడా నేను, ఎక్కువ అంటే ఫీడరే కలుపుతా, ఫీడర్ కోసమే ఉంటుంది మనది. గైస్ పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా పొడి పొడి ఉండాలి. ఏంటంటే ఫీడర్కి పెట్టని కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫీడర్ అంటే మా దోస్తు వాళ్ళు ఇంటికాడ పెట్టినా నేను, ఆ ఫీడర్ అయితే ఇప్పుడు తేలేను. పిండి అయితే ఇట్లా పొడి పొడి కలుపుకోవాలి. ఇంకా ఇవాళ బయట అయితే ఇదే ఫ్రెండ్స్, కంపల్సరీ మీ ఏ చెరువులైనా ఈ బయట వాడండి, వాడకపోతే నాకు కామెంట్ కొట్టండి, నేనైతే కంపల్సరీ కొట్టినా. మీరు ఇంకా మీకు వాడకపోతే మనది ఏం చేయలేం, కానీ నాకైతే 100% షో పక్కా పడతాయి చేపలు. కట్లయితే కంపల్సరీ తింటుంది. నేను ఎందుకంటే నేను కొండ పోచమ్మలో ఎప్పుడు ఎవ్వరు కట్ల కొట్టలేదు, నేను అన్నే కట్ల కొట్టి చూపించిన, నేను మ్యాక్సిమం అన్నే కొట్టిన, ఇదే బయటతో ఆడతా నేను. మా అంటే ఇంకా గుడ్డే బిస్కెట్ మర్చిపోయినా, గుడ్డే బిస్కెట్ కంపల్సరీ వేసుకోవాలి, దాని ఫ్లేవర్ వచ్చేసి జబర్దస్త్ ఉంటుంది, వాసన కూడా జబర్దస్త్ వస్తుంది పిండిది. నేను మర్చిపోయినా తీయడము, మాది షాప్ చాలా దూరం ఉంది మా ఇంటికాడ నుంచి. ఇంకా ఫ్రెండ్స్ నాకు చెప్పడానికి అంత రాదు, అడ్జస్ట్ చేసుకొని. ఐటమ్స్ అయితే అన్నీ చూపించేసిన, ఆ ఐటమ్లు కలుపుకోరి. మీకు పడకపోతే నాకు కామెంట్ కొట్టండి, కంపల్సరీ పడతాయి షో. రైట్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు కొట్టి చూపిస్తా. ఇవాళ వచ్చేసి ఏం వారం? సోమవారం, రేపు మంగళవారం పోతా షికార్కి. మీకు మంగళవారం వీడియో కూడా పెట్టవచ్చు, ఇవాళ ఒక వీడియో రేపు ఒక వీడియో కూడా పెడతా. మీకు డౌట్ ఉంటుంది కదా కొట్టినానా లేదా అనేసి, ఈ పిండితోనే రేపు కొట్టి చూపిస్తా. రైట్ ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని వినోద్ ఫిషింగ్ 123కి. చాలామంది చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, పక్కా చేసుకోరు ఫ్రెండ్స్. మీకు అన్ని వీడియో లొకేషన్లు చెప్తున్నా. రైట్.